ప్రతిదినము నీ పిల్లలను దీవించు. ప్లీజ్ బ్లెస్ యోర్ చిల్డ్రన్. నీ బిడ్డలను ఆశీర్వదించు. మన నోట ఆశీర్వచనమే గాని శాపవచనం రాకూడదని దేవుని వాక్యంలో ఉంది. కొంతమంది కోపం వలనో, ఆవేశం వలనో, విసుగు వలనో, వారికున్న కష్టాల వలనో, వారికున్న ప్రెషర్ అంతా బిడ్డల మీద రుద్దేస్తూ ఉంటారు కదండి. భర్త భార్యను తిట్టగానే భార్య మళ్ళీ భర్త మీద రివర్స్ కాలేక ఆ కోపం, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా పిల్లల మీద చూపించి వాళ్ళు పాపం ఏదో వచ్చి అడుగుతారు, ఏదో వచ్చి సలహా అడుగుతారు, ఏదో సహాయం అడుగుతారు, అమ్మ అనుకుంటా రాగానే వెంటనే ఆ ఫ్రస్ట్రేషన్ బిడ్డల మీద చూపిస్తూ నోటి నుండి రాకూడని మాటలు, అనకూడని మాటలు దొర్లిపోతూ ఉంటాయి. ప్రియమైన తల్లి, గుర్తించు, నీ నోటితో నీ బిడ్డలు నువ్వు ఆశీర్వదించాలే తప్ప శాప వచనాలు నీ నోట ఎన్నడూ రాకూడదు. బ్లెస్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో నీ బిడ్డలను ప్రతి దినము ఆశీర్వదించు. ప్రభా, నీ ఆశీర్వాదం నా బిడ్డల మీద ఉండని, నా బిడ్డలను ఆశీర్వాద కారకులుగా చేయి ప్రభా. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆశీర్వాదమునకు వారసులు అవుటకే మనం పిలువబడ్డాం. మనము ఆశీర్వాదానికి వారసులు అవుటకే పిలువబడ్డాం. మన బిడ్డలు కూడా ఆశీర్వాదానికి వారసులు అవుటకే పిలువబడ్డారు.